ప్రజారోగ్యంపై మున్సిపల్ శాఖ ప్రధాన దృష్టి పెట్టింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తమైంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇవాళ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. మంచినీటి సరఫరా, నీటి నాణ్యతపై ప్రజలను నేరుగా కలుసుకుని ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో డయేరియా వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి సమీక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. అందులో భాగంగానే విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పర్యటించినట్లు తెలిపారు. మంచినీటి సరఫరా నాణ్యతను పరిశీలించామని, పలు ప్రాంతాల్లో సుమారు 600 శాంపిల్స్ సేకరించి పరీక్షించినట్టు తెలిపారు. నీటి నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేవని, నిబంధనల ప్రకారమే మంచినీటి నాణ్యత ఉందన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో సుమారు 12 లక్షల మందికి 187 MLD నీటి సరఫరా జరుగుతుందన్నారు. వర్షాకాలంలో డ్రైన్ల వద్ద మురుగునీరు పొంగి మంచినీటిలో కలిసే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకే అధికారులకు సిల్ట్ డ్రైవ్ చేపట్టాలని సూచించామన్నారు. తాగునీటి పైప్ లైన్లు, ఓపెన్ డ్రైనేజీ పైప్ లైన్స్ పక్కపక్కనే ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 100% పూర్తయితే ఇటువంటి ఇబ్బందులు రావన్నారు. త్వరలోనే నిధులు కేటాయించి పనులు పూర్తి చేసేలా చూస్తామన్నారు. మున్సిపాలిటీలో ఈ సమస్యను పరిష్కరించేందుకు పనులు చేపడుతున్నామన్నారు. వర్షాకాలం సీజన్ యాక్చువల్గా ప్రారంభమైంది. జనరల్గా వీరి వర్షాకాలం సీజన్లో అక్కడక్కడ ఈ డయారియా అలాంటి యాక్చువల్గా కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి. అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా సీఎం గారు యాక్చువల్గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా ఈ పడమట్లో రెల్లి కాలనీలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం. ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్లు అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావటం ఇక్కడ ఎండ్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేస్తే అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్. ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ తీసేది మీరు సార్. ఈ రోజు వరకు 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నిటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు 187 MLD సప్లై చేస్తున్నారు. 187 MLD వాటర్ అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి 150 లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ కార్పొరేషన్లో సప్లై చేస్తున్నారు. డైలీ 2 times చేస్తున్నారు. మొత్తం 1,28,812 హౌసెస్కి. అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్ కనెక్షన్స్లో ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దానిలో పోవటం, అది ఆ నీళ్లు తాగటం, కలుషితం కావటం దానివల్ల జరుగుతుంటుంది. అందుకని యాక్చువల్గా అధికారులందరికీ మనం టెలికాన్ఫరెన్స్ పెట్టి స్టేట్ మొత్తం అన్ని మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్గా సిల్ట్ డ్రైవ్ చేయమని. 2014-19 దాకా కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయమనేవాడు, సిల్ట్ డ్రైవ్. ఎందుకంటే కాలువల్లో ఉండే ఓపెన్ డ్రైన్స్లో ఉండే సిల్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ కాదు. అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు మినిమైజ్ కావటానికి ఉంటుంది. దాని మీద యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేయమన్నాం. ఇవాళ కూడా అధికారులతో కూర్చొని దీని మీద డ్రైవ్ చేసి సిల్ట్ తీసి వీలైనంత వరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూడటం జరుగుతుంది.
అంటే ఇప్పటికి డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. మంటల్లో కూడా సార్ అందరూ చూశారు. ఇప్పటికీ మెరుగుపడలేదు. దాదాపు దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎలాంటి డ్రైన్లు అన్నది ఇంతవరకు వాటికి సంబంధించి ఏమన్నా ఇక్కడ 2 రకాలండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి, తర్వాత ఓపెన్ డ్రైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్. ఇప్పుడు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ క్లోజ్ డ్రైన్స్కి యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంత పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం. అది వస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి. ఈరోజు ఓపెన్ డ్రైన్స్ ఉండటం, ఓపెన్ డ్రైన్స్ పక్కనే ఈ ట్యాప్ లైన్స్ ఉండటంతో జరుగుతుంది. అలా కాకుండా అండర్ గ్రౌండ్ సివరేజ్ అది 100% వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది. దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆల్ మున్సిపాలిటీస్ చేస్తాం. దానికి కొంత సమయం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.